రైట్ గౌతమి, మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అయితే అఘోరి అసలు రాధాతో ఏం మాట్లాడారో ఆడియో కాల్ ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్లో విందాం. అయితే అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధాతో కాల్ రికార్డింగ్లో ఏం మాట్లాడారో మనం ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా రికార్డింగ్ ఒకసారి విందాం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నీ నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నీ నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. రైట్ గౌతమి, మనం చూస్తున్నాం, ఆడియోలో కూడా విన్నాం. ఎక్కడైతే శ్రీవర్షినికి ఎలా అయితే మిస్ యూ చెప్పింది, వెంటనే నేను పెళ్లి చేసుకోవాలి, చూడాలి, నీ బాధ్యత మొత్తం నాదే అని ఏ విధంగా అయితే మాట్లాడిందో, సేమ్ అదే విధంగా ఈ రాధా అనే అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాధా ఎక్కడికి వెళ్ళబోతున్నారు? రైట్ వినైనా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆడియోలు కూడా సంచలనంగా మొత్తం కూడా స్ప్రెడ్ అయినాయి కదా. అయితే ఇటు అమ్మాయికి కూడా మిస్ అవుతున్నాను, నేను ఫీలింగ్స్ వస్తున్నాయని, తనని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి కూడా చెప్పిన ఆడియోస్ ఆమె పంపించడం కూడా జరిగింది. ఇటు వర్షినికి ఇంకా బుద్ధి రాకపోతే నిజంగా అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇటు శివరుద్ర అలాగే అమ్మాయి వీళ్ళందరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు లీగల్ గా శ్రీనివాస్ పైన యాక్షన్ తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నారనమాట. మనం కూడా వాళ్ళ దగ్గరికే వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి అయితే ఎటువంటి చట్టాల కింద కేసు నమోదు చేస్తున్నారు, ఇటు శ్రీనివాస్ ని ఏ విధంగా పట్టుకుంటారు, అండ్ ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ పట్టుకోవట్లేదు, పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు అమ్మాయి విత్ ప్రూఫ్స్ తో సహా వచ్చింది. అటు పెళ్లి ఫోటోలు కావచ్చు, ఇవన్నీ ఇంకా అమ్మాయి మీడియా పరంగా ఇంకా బయట పెట్టలేదు. ప్రెసెంట్ అంతా కూడా లాయర్ కి అప్పగించిన తర్వాత తను మీడియా ముందుకైతే అవన్నీ కూడా ప్రవేశపెడతాను అనేది చెప్పడం జరుగుతుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి శివరుద్ర అమ్మాయిని తీసుకొని అయితే వెళ్లారు. మరి కాసేపట్లో మనం కూడా ఇప్పుడు అక్కడే ఉండబోతున్నాము. మరి చూడాలి ఇటు శ్రీనివాస్ ని ఎలా పట్టుకుంటారు ఏంటి, అండ్ ఈ అమ్మాయి కాకుండా ఇంకెంతమంది బాధ్యతలు ఉన్నారు, ఈ అమ్మాయిని చూసి ఇంకెవరైనా బయటకు వస్తారా లేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది వినయన. రైట్, థ్యాంక్ యూ గౌతమి. ఎస్, మనం చూస్తున్నాం, అయితే సనాతన ధర్మాన్ని మాత్రమే కాపాడుతున్నాను, వర్షిణిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం మా ఇద్దరు జోలికి ఎవరు రావద్దు, మేము వెళ్ళి పెళ్లి చేసుకుంటామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది మీడియా ముందు అఘోరి. అయితే ఇప్పుడు కూడా బిగ్ టీవీ అఘోరికి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. మరి అయితే ఇదంతా నిజమేనా? అఘోరి అసలు నిజంగా అఘోరి కాదా? అందరూ చెప్పినట్టుగానే తను శ్రీనివాస్ అని అంటూ కూడా కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని చెప్పాడు ఫస్ట్? ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి. అది ఎక్కడుందా తాళి? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాళే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇది మెడలో వేశాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిన, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు.